చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తిరిగి ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడను. హల్లెలూయా. మరొక బలిని దేవుడు సిద్ధపరచాడండి. నేను నీ కుమారుని కోరలేదయ్యా. నేను అలాంటి నరాంశ భక్షకుని కాదు, నేను నరుని చంపేవాడిని కాదు, నేను ప్రేమించేవనయ్యా. నువ్వు మాత్రం ఏందయ్యా అంటున్నావు, నువ్వేందంటున్నావు, ఏం చెప్తా చేసుకుపోతావా? ఎంత తెలివి ఉంది నీకు, కొంచెం ఆలోచించలేదా? ప్రార్థన చేయొచ్చు కదా, దేవా నువ్వు నిజంగానే అడుగుతున్నావా, ఏంది కలనా ఇదేమన్నా అని అడగచ్చు కదా. ఎలా దేవుడు నాకు చెప్పినాడు, నాకు వినబడింది స్వరం, నేను పోతా అంతే. దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క స్వరానికి విధేయత చూపిస్తున్నాము. సామెతలు గ్రంథంలో ఉంటుంది 22:15 ఒకడు బలులు అర్పించడం వలన యెహోవా సంతోషపడునా, ఒకడు కొవ్వును అర్పించడం వలన యెహోవా సంతోషపడునా? కాదండి, దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆయన సంతోషపడతాడంట. దేవుని యొక్క మాటను నువ్వు విన్నట్లయితే ఆయన సంతోషపడతాడు. అయ్యో ఈ బిడ్డ నా మాట వింటుంది, నా దేవుని యొక్క మందిరానికి బైబిల్ తీసుకుని వస్తుంది, ఎంత చక్కనిది, ఎంత బాగా నడుచుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఆయన సంతోషపడతాడండి. దేవుని మనం సంతోషపరిచే వారిగా ఉందామా, మనుషులను సంతోషపరిచే వారిగా మనం ఉందామా? నేను మనుషుల దయను కోరుచున్నానా, దేవుని యొక్క దయను కోరుచున్నానా? మీరు అనుకోవచ్చు, ఏమి ఇంత మాట్లాడుతారు ఈ పిల్లోడు, బైబిల్ లేకుండా అందరికి బైబిల్ ఇచ్చినాడు, ఇంత కఠినంగా ఉన్నాడు. కాదండి, దేవుని యొక్క తలాంతం అది. దేవుని యొక్క వాక్యం మన యొద్ద ఉండాలంట, మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలంట. మన దగ్గర లేకుంటే దేవుని యొక్క వాక్యం కాబట్టి మీకు ఇచ్చానండి, అంతేగాని నేను ఏదో గొప్పవానని కాదు. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రహాం ఏం చేశాడు, తాను ఏం చేశాడు, దేవునికి విధేయత చూపించాడు. ఏం చేశాడు, తాను దేవునికి లోబడ్డాడు, తనకు ఒక్కడైన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు దేవుడు అబ్రహాం కుమారుని అడిగాడంటే తన హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కుమారునికి ఇచ్చాడు. ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని డబ్బుకు ఇస్తున్నారు. అయ్యో ఈ లోకంలో డబ్బుకే విలువ ఉంది, డబ్బు లేకుంటే మనిషిని మనిషిగా చూడరు, డబ్బు లేకుంటే మనిషిని మనిషిగా చూడరు, డబ్బు లేకుంటే విలువ లేదు, డబ్బు లేకుంటే అబ్బారావు కూడా సుబ్బారావు అంటారు అని చెప్పేసి మనుషులందరూ ఏం చేస్తున్నారంటే డబ్బు వెనుక పరిగెడుతున్నారు. వ్యాపారం పొద్దున రాత్రి ఆదివారం కూడా వ్యాపారం చేస్తున్నారు. కానీ దేవుడు ఒక్క చెప్ప కొడితే ఆడైనా ఫిలాస్ దోమ ఎక్కడున్నావు వాడి కొడుకు, ఆడైనా ఫిలాస్ దోమడే కొడితే వస్తుంది డెంగ్యూ జ్వరం. మీ యాదవులు కొడితే రావు, యాదవులు అంటే అదవులు కొడితే రావు. దేవుడు అంటున్నాడు, ఆడైనా ఫిలాస్ దోమ వాడు దేవుడి యొక్క మందిరానికి వెళ్ళలే, వాడు కొడుకయ్యా ఒకసారి అంటే ఆడైనా ఫిలాస్ దోమ ఎక్కడెక్కడ ఉందో తిరుగుకుంటా అది రాత్రి కొడకదంట, పొద్దునే కొడుతుందంట. ఎక్కువ నిజంగా నేను బైపీసీ చదివినవాడు చెప్తున్నా, రాత్రి కొడకదు, పొద్దునే కొడుతుంది. మధ్యాహ్నం తిరుగుకుంటా వీడు ఆగ్రహం చర్చిపోలే తిరుగుకుంటా వచ్చి వాళ్ళకి సూదేస్తుంది, జ్వరం వస్తుంది, సూది మాత్రలు ఇతడు తగ్గదు. దేవుని యొక్క కృప ఉంటే వాడు అలాంటి స్థితిలో మనం ఎవ్వరం కూడా ఉండకూడదండి. హల్లెలూయా. అలాంటి యొక్క స్థితిలో మనం ఉండకూడదండి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించండి. ఆదివారం ఒక పూట దేవుని సన్నిధికి ఉంటే ఏమవుతుంది? డబ్బు వెనుక పరిగెడితే ఏమొస్తుందండి? ఆ డబ్బు అంతా కూడా పోతుంది. మా నాన్నకి కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది అంటే మా నాన్న దేవుడి మాట విన్నాడు కాదు, కానీ అదొక శోధన లాగా జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది. ఎంత మాత్రాలు మింగుతున్నాడు, రూమ్లో కూతున్నాడు, బంతగా కూర్చున్నాడు, తగ్గుతుంది, మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ రూమ్లో కూతున్నాడు, బంతగా కూర్చున్నాడు, మాత్రలు మింగుతున్నాడు, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ బాగుతుంది, మళ్ళీ పోతున్నాడు. మీకు డౌట్ వచ్చింది నాకు, ఏమి దానికి పోతున్నాడు అని చెప్పేసి ఎంత బంతకప్పు అంటున్నాడు. ఇంకో బంతకప్పు సరిపడుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఏంటదేమో. అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒకటేసారి అనేకమైన డబ్బు ఖర్చు అయిందండి. రక్తకణాలన్నీ చనిపోయాయి. తెల్ల రక్తకణాలు ఉంటాయి మనలో, బాడీలో ఏదైనా సరే వైరస్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, వాటన్నింటినీ కూడా తినేసింది. అయ్యో ఇతనికి చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అనేక మంది ఉన్నారు. కానీ మేమందరం కూడా ఆయన అన్నాడు, మా అన్నాడు
ప్రార్థన చేయండి నా గురించి. ఏం చేయలేదు, మీరు ఏం చేయలేరు, ప్రార్థన చేయండి అని చెప్పేస్తున్నాడు. క్రిస్మస్ ముందర ప్రార్థన మాత్రమే చేసినాము. దేవుడు ఆయన ఆరోగ్యపరచు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే ఏమైనా చేస్తారండి. 50,000 ఖర్చు అయింది. ఒకరోజు నువ్వు సంపాదిస్తావా 50,000? ఆదివారం పొద్దున పోయి చెడు చెప్పినాక అంతగా ఉంటే పో. ఏం పని ఉందండి నీకు అంతగా? దేవుడి యొక్క ఆశీర్వాదాలు నీకుందా? నరుని కష్టం యెహోవా యొక్క దయ కంటే ఎక్కువ కాదంట. నువ్వు ఎంత కష్టపడినా దేవుడి యొక్క దయ లేకుంటే పెడతామే. నేను ఇవన్నీ కొనియడానికి కారణం ఏంటంటే, నేను కూడా రోడ్డు మీద బిజినెస్కి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే, చీకటి కూడా బైక్ మీద వెళ్తున్నా, బైక్ మీద బిజినెస్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. అర్థమవుతుందమ్మా మీకు? కొంతమంది మీరు ఉన్నారు, బైక్ మీద బిజినెస్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి 6 గంటలకి, ఇంకా చీకటిగా ఉంది, చాలా లోడ్ ఉంటుంది నా బండి, లోడ్తో వెళ్తున్నాను. చిన్నగానే వెళ్తున్నా, 30 రోజుల్లో వెళ్తున్నా. ఆ పెద్దపాడికి వచ్చాడు. ఏమైపోయిందంటే ఒక కుక్క అడ్డం వచ్చేసింది. అడ్డం వచ్చి పండుగేది, అది నిలబడేట ఏమవుతుందా, దాన్ని గుద్దుతుంటే తప్పి కింద పడిపోతుంటే, వెనక నుంచి బస్సులు స్పీడ్ వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, గుద్ది నేను కింద పడిపోయింది. నాకు కూడా తొక్కి వెళ్ళిపోయింది. ఆ కుక్క ఏమొచ్చిందంటే కిందికి వచ్చి పండుగేంది. అంతవరకు లేదు ఆ కుక్క. అనుకోకుండా వెళ్తున్నాను, చిన్ననే వెళ్తున్నా, చూసుకుంటూ వెళ్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నాను, పాట పాడుకుంటూ వెళ్తున్నా, స్పీడ్గా వచ్చి అలా పండుగేది. అదే ఏంది ఇంత స్పీడ్ వచ్చింది చెప్పి అట్టనే ఆ కుక్క మీద చెక్కిచ్చిన, అవతల పోయింది నా బండి. కుక్క కూడా లేచి పర్సనల్ వెళ్ళిపోయింది. కుక్క చచ్చిపోలే, నా బండి మాత్రం ఊగుతుంది, లోడ్ ఎక్కువగా ఉంది, ఊగుతుంది బండి అంతా కూడా. అయ్యో పడుతున్నామో అని చెప్పేసి అలా స్పీడ్ పక్కన తీసుకుపోయి ఆడ ఆపుకొని చూస్తున్నా. అయ్యో నేను ఒక్క గీత కూడా పడలేను నా మీద. అయ్యో బండి ఎంత స్పీడ్గా వస్తున్నాయి. నేను చనిపోయింటే ఇవన్నీ తెచ్చేవాడిని. నేను చచ్చిపోయినా మర్చిపోయేవాళ్ళు. దేవుడి కంటే ఏది ఎక్కువ కాదండి. అది నా మనసులో పడింది. నేను బ్రతుకున్నాను, దేవునికి ఏదైనా చేయాలి, ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి, ఉద్యోగం తెరించాలి అని చెప్పేసి దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ అండి. అలాంటి తలాంత్ మనందరికి కూడా దేవుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక పాట పాడుతున్నాము. అందరూ కూడా మీకు చేతులుంటే చేతులతో చెప్పలు కూడా, నోరుంటే నోరుతో పాట పాడండి, మనసుంటే మనసుతో వినండి. చేతులు లేకుంటే చెప్పలు కొడాల్సిన అవసరం లేదు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు నన్నంతగాను బలపరచావు. క్రీస్తు మహిమై స్వయములో ప్రతి అవసరమును తీర్చావు. ఏ నన్నంతగాను బలపరచావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్నంతగాను బలపరచావు. క్రీస్తు మహిమై స్వయములో
దేవుడు చేసిన మేలకు ఎన్ని ప్రాక్టీస్ చేయడానికి రాసువా అంటే రాడు కానీ కొట్టుకుంటూ మాత్రం వదిలే ఉంటాడు. ఒకరోజు వచ్చి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముందంటే బలహీనుడైన నన్ను బలపరిచావయ్యా, నేనేమిస్తే నేను రుణం తీసుకున్నాను. నీ దయ లేకుండా నేను బ్రతకగలనా, ఇలా జీవించగలనా, ఊపిరి తీసుకోగలనా? నాకు ఆహారం ఇచ్చింది నువ్వే, నాకు బలం ఇచ్చింది నువ్వే, నాకు జ్ఞానం ఇచ్చింది నువ్వే, నాకు తెలివిచ్చింది నువ్వే అని చెప్పేసి మనం కూడా దేవుని ఆరాధించాలండి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదటిగా వెళ్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం అయిపోయింది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అనేది అయిపోయింది. నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ఏ విధంగా ప్రేమిస్తారండి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ఏ విధంగా ప్రేమించాలంటే దేవుని యొక్క ప్రేమను తెలియజేసేవారిగా నీవు ఉండాలి. దేవుని యొక్క మనస్సును తెలియజేసేవారిగా నీవు ఉండాలి. దేవుని యొక్క మనసుకు విధేయత చూపించేవారిగా నీవు ఉండాలి. మరొక చదువుకుందాము. చదవండి 20వ వచనం. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానయ్యా, ఇంకను నాకు కొనువ ఏముంది అని ఆయన అడిగిన. అందరూ జాగ్రత్తగా ఉన్నాడమ్మా. మళ్ళీ మనం మొదటికి వచ్చినాం. యేసు ప్రభుతో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలని చెప్పేసి. దేవుడు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించయ్యా అని చెప్తున్నాడు. భోజనం తినేటప్పుడు మాత్రమే కాదయ్యా, దేవుని యొక్క స్వార్థను ప్రకటించేది కూడా నేర్చుకో. భోజనానికి అయితే పిలుస్తావే, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, రే అక్కడ బాగుంటుందా, ఇక్కడ చికెన్ బిర్యానీ, తందూరు రోటీ ఉంటుంది, సూపర్ ఉంటుంది, 2 అయ్యేస్తారు. తందూరు రోటీ, చిల్లీ చికెన్ కేవలం 300. రారా రే, అది బాగుంటుంది రా, నీ డబ్బులు పెట్టుకో, నా డబ్బులు పెట్టుకుంటా, దారా అని చెప్పేసి పిలుస్తావే. దేవుని సన్నిధి కూడా అదే విధంగా పిలుచు. అది దేవుని యొక్క ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే తిండి విషయంలో మాత్రమే కాదండి, దేవుని యొక్క మందిరానికి పిలుచుకునే విషయంలో కూడా, దేవునికి మందిరంలోకి పిలుచుకునే విషయంలో కూడా నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమించేవాడిగానే ఉండాలండి. కథార్థం మనం ఏమన్నాము? నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు దేవా 10వ బంతంతా నేను తీసుకొని వస్తానయ్యా, నా హృదయంలో నీవు ఇచ్చిన తలంపుల ప్రకారం నేను నడుచుకుంటాను, వెనుక తిరిగాను అని చెప్పేసినట్టు మనం చూస్తున్నాం. మనం చూసాం కదా, మనం ఇక్కడ మాత్రమే కాకుండా సంకీర్ణపల్లిలో కూడా సేవ చేస్తున్నాం. సంకీర్ణపల్లిలో కూడా దేవుడు ఎప్పుడు ఆనందపడతాడండి? ఎవరు చెప్తారా? దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు, దేవుడి దూతలు ఎప్పుడు సంతోషపడతాయి. ఎవరు నమ్మరు చెప్తారా? చెప్పండి. మీకు క్వశ్చన్ వస్తున్నా. దేవుని దూతలు ఎప్పుడు సంతోషపడతాయి చెప్తారా? 100 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షించబడడం పరలోకంలో దేవదూతలు సంతోషపడతాయంట. హల్లెలూయా. అదే విధంగానే సంకీర్ణపల్లిలో కూడా మేము అనుకున్నాము, అయ్యో ఇంత కష్టపడి వెళ్తున్నాము, అక్కడ 2-3 వస్తున్నారు, ఒక్కోసారి 5 మంది వస్తారు, ఒక్కోసారి 10 మంది వస్తారు, వెళ్దామా వద్దా పోదామా వద్దా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మొన్ననే ఒక 2-4 వారాల కింద ఒక యవనస్తుడు ఏం చేసిందంటే ప్రభునందు బాప్తిసం తీసుకుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుందండి దానివల్ల. అలాగే విధంగా పోయిన వారము మేమందరం కూడా ఒక టీం వెళ్ళాము. హానోకు, నేను, శ్రీమాన్, అలాగే హానోకు, కుమారు. మేము అనుకున్నాము 4 పోతున్నామని చెప్పేసి చారు ఏం చేసామంటే కొద్దిగా అక్కడ చారు చేసే వాళ్ళు ఎవరు లేరు, అంత భక్తి వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తాము, మనమే భోజనం చేసుకోవాలి. మనం ఇంటికాడ నుంచి క్యారెట్ తీసుకుని పోయి ఆడ భోజనం చేసి మళ్ళీ మన గిన్నెలు మనమే తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా వెనక్కి తిరగలే. సరే అని చెప్పేసి 4 పోతున్నాం అనుకున్నాం. సింహన్న, నేను, కుమారు, హానోకు 4 పోదామని చెప్పేసి పోతున్నాం.
అప్పుడు మా నాన్న ఫోన్ చేసి అబ్రహాం బాబు వస్తున్నాడు అన్నాడు. సరే రాని అన్న. హానోకు మంచివాడు, ఫోన్ చేసినాడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ని కూడా రక్షించుకోవాలా, నా పొరుగువాడు ఉంటే నా ఫ్రెండ్ని కూడా రక్షించుకోవాలని చెప్పిస్తాను. ఫ్రెండ్కి ఫోన్ చేసిన అశోక్కి, అశోక్ తొందరగా బయటికి రా, గాలిగోపురం కాడ వస్తున్నావు, నువ్వు ఒక్కనే ఉన్నావు కదా, బయటికి రా, నేను 10 లోపల ఇచ్చిపోతాను చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా పిలుచుకున్నాడు. మొత్తం ఎంతమంది విన్నామమ్మా? 4, 2 ఎంత? 6 మంది. మేము తీసుకుపోయింది క్యారెట్ ఎంత? 4కి తీసుకుపోయినాము, పెట్టుకున్నాము. గిన్నె పెట్టిన రైస్ కుక్కర్ ఉంటుంది అలా, రైస్ కుక్కర్లో బియ్యం తీసి దాంట్లో కొన్ని బియ్యం ఉంటే రైస్ కుక్కర్లో పోసి నేనే కడిగి నేనే పెట్టి నేను రైస్ కుక్కర్ పెట్టి సెట్ చేసి బియ్యం రైస్ ఉడుకుతుంటుంది. పప్పు ఎంత తెచ్చుకున్నామమ్మా? 4కే తెచ్చుకున్నాం. గిన్నె ఎంతది అంటే అది కేజీకి తక్కువ ఉడుకుతుంది. ఎంత ఉడుకుతుందమ్మా? కేజీకి తక్కువనే ఉడుకుతుంది. మేము ఎంతమంది ఉన్నాము? అందరికి ఎవరు వస్తులే, వాళ్ళిద్దరే కేజీ తింటారు బాగుంటాయి కన్నా, చికెన్ బిర్యానీ ఉంటాయి కదా. కానీ ఏమైపోయిందంటే మీరు తెచ్చుకునేది ఎంత? కేజీకి తక్కువ పడుతుంది. ఆ గిన్నె కేజీకి తక్కువనే పడుతుంది, ఎక్కువ పడుతుంది. 4కి 5 మందికి అయితే. ముస్లింలు అయితే తక్కువ తింటారు, ముస్లింలు మేము తక్కువ తింటాట. కానీ వాళ్ళు యవనస్తులు, అశోక్ కూడా ఇంకా ఎక్కువ, వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు బాధపడుతుంది. ఇక చూస్తున్నాము, చర్చ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వాళ్ళందరూ కూడా భోజనానికి కూర్చున్నాము. గిన్నె తీసుకొచ్చి పెట్టినా, చిన్న గిన్నె, రైస్ కుక్కర్ చిన్నది, 1 లీటర్ 2 లీటర్దేమో పెట్టాను. తర్వాత కొద్దిగా చారు కూడా ఉలిపోయింది, ప్రయాణంలో కొద్దిగా ఉలిపోయింది. ఇంకా కొద్దిగా వేసుకున్నాము, 4 పెరిగి ప్యాకెట్లు తెచ్చుకున్నాము, తిన్నాము. ఏమొచ్చిందంటే కొంచెం తక్కువనే వచ్చింది, అందరికీ తక్కువ వచ్చింది. తక్కువ ఎందుకు వచ్చింది? గిన్నె చిన్నగా ఉన్నందువల్ల ఎక్కువ రైసు పొయ్యిలోకి పోయాము. మన యొక్క ఆలోచనలు కూడా చిన్నగా ఉన్నట్లయితే మనలో కూడా తక్కువనే పడుతుందండి. మన యొక్క ఆలోచనలు కూడా చిన్నగా ఉన్నాయనుకోండి, ఇదే విధంగా ఉందాం, ఇది ఇలానే ఉంటుంది, 10 సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది అని ఆలోచన ఉందనుకో, ఇలానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తుంది. 134 కీర్తన 2 వచ్చింది. 134 కీర్తన 2 వచ్చింది. చదవని గట్టిగా చదవండి. 28 కీర్తన 2 వచ్చిన చదవండి. 28:2 త్వరగా. నీ పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించి ఉన్న యెహోవా మీ సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించు. ఏం చేయాలంటమ్మా? పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులెత్తి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేస్తున్నావా? అందరు మీకు చెప్తున్నారమ్మా. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఈ మందిరం ఓపెన్ చేసి పైనుంచి వర్షం కాడుతుంది. ఇక్కడ దేవుడు కీర్తనకారుడు ఏమంటారు తెలుసా? పరిశుద్ధ స్థలం వైపు నా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. దేవా నీవు ఆశీర్వదించయ్యా, నువ్వు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడి మందిరం గురించి? దేవా నన్ను దీవించండి అయ్యా, నాకు మరణ దీవించండి అయ్యా, నాకు మంచి వ్యాపారం దయచండి అయ్యా, నాకు మంచి పని ఇవ్వండి అయ్యా. దేవుడి యొక్క మందిరం ఎలా ఉంటే మాకెందుకయ్యా? అది పాసిరి పని అయ్యా, మా పని కాదయ్యా. మా పని ఏంటంటే తింటాము, వస్తాము, పోతామయ్యా, మా పని కాదయ్యా. కానీ కీర్తనగాడు అంటున్నాడు, ప్రతిరోజు ఉదయమున రాత్రి నా చేతులు పరిశుద్ధ ఆలయము వైపు ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నాను, నా మందిరం అభివృద్ధి కలగాల అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇంకోటి చదవండి, 2:2 కీర్తన త్వరగా. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపు నా చేతులు ఎత్తి నా విజ్ఞాపన ధ్వని ఆలకించయ్యా. నేను ప్రార్థన చేయనప్పుడు నా 2 చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నానండి. దేవా నీ పరిశుద్ధ ఆలయాన్ని దీవించండి అయ్యా, అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి, మా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడండి. మా నాన్నగారు కూడా ఎంతో భారంగా ఉన్నాడండి. ఇక్కడ అనేకమైన ఇంకా ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. రాబో తరాల్లో ఒక గొప్ప మందిరం ఇక్కడ కట్టబడాలి అంటే మొదటిగా మన మందిరం కట్టము, తర్వాత మనకి ఇరుకైపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే దేవుడికి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. పక్కది తీసుకున్నాడు, హల్లెలూయా, పక్కది కూడా తీసుకున్నాడు, కష్టపడ్డాడు.
ఇంకే దానికి మేము కడుతూనే ఉన్నాం. మాకేమో ఎక్కడి నుంచి ఎక్కువ రూపాయలు కూడా రాదు. మా కష్టార్జితంతోనే మేము కడుతూనే ఉన్నాం. దానికి ఈఎంఐలు ఉంటాయి, దాని గురించి లోన్ చేస్తాము, దాన్ని మేము కట్టుకుంటూనే పోతుంటాం. మళ్ళీ పక్కన ఉంది. ప్రార్థన చేయండి, దేవుని యొక్క మందిరం వైపు మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. రాబో తరంలో మన పిల్లల తరంలో కూడా దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇక్కడ రగిలిస్తాడండి. అనేకులకు మాదిరికరంగా గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతాయి. ఆ విధంగా ఉండాలంటే మనము దేవుని మందిరం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నామా? కాబట్టి మనం అందరం కూడా దేవుని చేతుల వైపు మనం ఎత్తి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అదే విధంగానే దేవుడు కూడా తాను అంటున్నాడు తన సహోదరులతో, నీవు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీవు నీ సహోదరుని ప్రేమించినట్లయితే నువ్వేం చేస్తావంటే ఇవన్నీ కూడా చేస్తావు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నువ్వు చేస్తావు. ఈ సహోదరునికి అన్ని కూడా నీవు చేస్తావు. దేవుని యొక్క మాటలు చెప్తావు, దేవుని యొక్క మందిరానికి తీసుకొస్తావు. నీ దగ్గర ఏదైనా ఒక కార్యం జరిగిందనుకో, ఇప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, చనిపోయేవాడిని బతికినావు, కృతజ్ఞత కూడగా పెట్టించుకోవాలా వద్దా? పెట్టించుకోవాలా. దేవుడు నిన్ను ప్రమాదం నుంచి రక్షించాడు, కృతజ్ఞత కూడక పెట్టించుకో. లేకపోతే నువ్వు చచ్చిపోయే వద్దా 3 రోజులకి 9 రోజులకి 11 రోజులకి ఏం చేస్తారమ్మా? భోజనం పెడతారు, తద్దిదం కదా. దేవా నువ్వు నన్ను బతికించావయ్యా, ప్రమాదకరమైన స్థితిలో వచ్చి నన్ను బతికించావయ్యా, నీకు స్తోత్రం. నేను 10 మందికి నీ స్వార్థం ప్రకటిస్తాను, భోజనం పెడతాను. నీ చనిపోయేవాడు బతికినా ఇంకేం కావాలా? అది అండి దేవుని మనస్సు. అది ఆ విధంగా ఉండాలి మనం అందరం కూడా, ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ కింద చూసినట్టయితే ఆ యవ్వనుడు అంటున్నాడు, అందుకో ఆ యవ్వనుడు ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, నన్ను వాళ్ళు నా పొరుగు అని ప్రేమిస్తున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకడం లేదు, ఇవన్నీ కూడా నేను చేస్తున్నా, నాకు ఇంకేం ఉంది, నాకేం లేదు, నేను పరలోక రాజ్యానికి చక్కగా వెళ్ళిపోతా, పరలోక రాజ్యానికి నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతానంట. అమ్మా ఎక్కడ వెళ్తున్నారమ్మా? ఎట్టపోతాంటమ్మా? స్ట్రైట్ గా వెళ్ళిపోతాంట. ఎవరు అడ్డం లేరు, ఇంకా మధ్యలో ఏ పాపాలు లేవు, అబద్ధాలు లేవు, దొంగతనాలు లేవు, వ్యభిచారం లేదు, నరహత్య లేదు, ఇంకేం లేదు. తల్లిదండ్రులు కూడా సన్మానిస్తున్నాడంట, తన పొరుగుని కూడా ప్రేమిస్తున్నాడంట. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు ఇంకొకటి లోపంగా ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను. 20వ వచనం, అందుకు యేసు నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని నీవు వచనము వెంబడించమని చెప్పాను. ఇక్కడ గుడ్డవలిగాడు ఆయన, గుడ్డవలిగాడు, పారిపోతున్నాడు. ఇంకా నేను ఎవరన్నా బయట నేను పారిపోతా, ఎంత మాట అన్నాడైనా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా నా ఆస్తిగా మళ్ళా నేను పారిపోతాను అయ్యో అని చెప్పేసి పారిపోయినాడంట. ఆయన పారిపోయినట్టుగా అక్కడ రాయబడింది. మకం ముసుకుని పారిపోయినాడు. దేవుని యొక్క మాటలు ఉంటాయంట. నువ్వు పక్క చక్క పోతా అనుకుంటున్నావు కదా, చక్క పోతా అనుకుంటున్నావు ఆ పరలోక రాజ్యానికి. మధ్యలో నీకు ఒకటి ఉంది, నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. దేవుని సన్నిధి కంటే నీకు ధనమే ఎక్కువైపోయింది. దేవుని సన్నిధిని విడిచిపెట్టి కూడా ధనాన్ని సంపాదించడానికి పోతున్నావు. అది నీకు అడ్డంగా ఉంది. అబ్రహాం యొక్క హృదయంలో ఏముంది? ఇస్సాకు ఉన్నాడు. దేవుడు బలిని అడిగాడు, ఇచ్చేశాడు. ఈ ధనవంతుని హృదయంలో ఏముంది? ధనం ఉంది. అడిగాడు, ఇవ్వలే. నేను ఇవ్వనయ్యా, బీదలకు ఇవ్వాలా? బీదలకి ఏం? నేను నా పిల్లలు సంపాదిస్తున్నా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, కింద రాబడి చదవండి. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయినా. యేసు ప్రభుకి నా ఆస్తి మీద కనబడింది, యేసు ప్రభుకి నా ధనం మీద కనబడింది కాదండి. అబ్రహాంని దేవుడు అడిగాడు, నీ కుమారుడు హృదయంలో నీకు నాకు మధ్యలో ఉన్నాడు, వాడిని ఇస్తావాడిని ఇచ్చేశాడు. తన హృదయంలో ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు. కానీ ధనవంతుని హృదయంలో ఏమి తెలుసా? ధనము అనే ఆశ. ధనమును సంపాదించాలి, నేను కోటీశ్వరుని కావాలి, ఈ లోకంలో పేరు తెచ్చుకోవాలి, ధనము లేకుంటే ఏమీ లేదు అనుకున్నాడు. నీ ప్రాణం మధ్య ధనం ఏం చేస్తావు? నీ ప్రాణాన్ని రక్షించేవాడు ఆయనే. కాబట్టి ప్రభునందు వల్ల అడిగాడండి, తన ముఖం సలుగుతున్నాడంట. ఏమంటున్నాడు ఆయన? వ్యసన పడుచు వెళ్ళిపోయాను. వ్యసన పడుచున్నాడంట.
యేసులోకి నాకు ఆస్తి మీద కన్ను పడిందయ్యా. ఏం చెప్తున్నాడు ఇలా? ఇంతకీ ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది కదా. దేవుడే చెప్పినాడు ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నా ఏది నా ఆస్తి అన్నట్టున్నాడు. కొత్త నిబంధన ఎలా ఉంటుందండి? దేవుడు నీకు దేవునికి మధ్యలో ఏది కూడా ఉండవుడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నీవు దేవునికి ఇచ్చేవాడివిగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడు. లాస్ట్ మీకు ఒక టిట్ ఉంటుంది, ఒకటి స్పెషల్గా ఉంటుంది. మేమందరూ కూడా ఇట్లా ఉండండి చెప్తున్నా పని ఒక 20 నిమిషాలు అవుతుందేమో. తర్వాత లాస్ట్ ఒక స్పెషల్ ఉంటుంది మీకు. చెప్పుకుంటే చెప్తాం, లేకపోతే ఇంకొక ఎక్కడికి వచ్చినాం లేదు. చెప్పడం వల్ల చదువుతుంది. హల్లెలూయా. అదే విధంగా చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి యేసు ప్రభుతో శిష్యులు అందరూ అంటున్నారు, యేసయ్యా యేసయ్యా నువ్వు అంత కఠినంగా ఉంటే ఎట్టయ్యా? ధనవంతుడు వస్తున్నాడు మన సంఘంగా, ఆయన ఏమన్నా ఒక డబ్బులు అడిగితే ఇస్తుండే కదా, అడిగితే ఇస్తున్నాయి ఇక్కడ ఉన్నా. యేసయ్యా అంత కఠినంగా ఉన్నావు కదా నువ్వు, ఏమయ్యా నీకు తెలుదు ఇక లోక జ్ఞానం నీకు తెలుదు. మన సంఘం ఏం చేయాలి తెలుసా? నువ్వు పర్లోక రాజ్యానికి పోతావు, నువ్వేం చేయాలి తెలుసా? మా కోసం కొంచెం సహాయం చేయి, మాకు కొంచెం డబ్బులు, ఒక 10,000 1,00,000 చేయాలి అంటే ఆ వ్యక్తి ఇచ్చేవాడే. కానీ ఎందుకయ్యా అక్కడ మాట్లాడినాం? ఆ వ్యక్తిని నోటి మీద మాట్లాడినాం, మఖం మీద మాట్లాడినాం. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్పాను. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఇదిగాక ధనవంతుడు పరలోకం. 25వ వచనం. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యమైనట. ఏంటి, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడా అని ఆశ్చర్యపోయి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడుగగా. అయ్యా ధనవంతుడు కూడా అంటే ఇంకే వరుగుతారయ్యా? మనం చూసినట్టయితే ఇక్కడ రాసుకున్నాను, అబ్రహాము కాదు యోగు ఎంత ధనవంతుడు అని లెక్కలేసిన నేను. ఏంటంటే అతనికి 7,000 గొర్రెలు ఉండదని చెప్పేసి లెక్కలు వేసిన. అవన్నీ కూడా లెక్కలేస్తే ఎంత వచ్చినాయంటే 15 కోట్లు వచ్చినాయి. ఎంత వచ్చిందమ్మా? గాడిదలు, గొర్రెలు, ఒంటెలు అవన్నీ కూడా లెక్కేస్తే ఎంత వచ్చింది? ఈ కాలం లెక్కలు ఒక్క గొర్రె 10,000 పడుతుంది అనుకో, ఇంటూ 70 లక్షలు. 7,000 గొర్రెలు ఉన్నాయి అతనికి. అలాగే 3,000 ఒంటలు ఉన్నాయి, 5,100 జతల ఎడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా లెక్కలు వేసి అందాజుగా ఒక ఎద్దు ఎంత 30,000 పడుతుంది అనుకో, 30,000 వేసిన ఒక ఎద్దు 30,000 పడితే ఎంత ఎద్దు లెక్కలు వేసి అవన్నీ కూడా లెక్కలు వేస్తే 15 కోట్లు ఉన్నాయంట. ఎవరి దగ్గర? యోబు దగ్గర. ఆయన కూడా ఆయన పరలోక రాజ్యానికి విన్నాడే. ధనవంతుడు పరలోక రాజ్యానికి కూడా చెప్పాడు కదా దేవుడు. ఎందుకు పోయాడంటే యోబుకి ధనం మీద ఆశ లేదండి, దేవుడి మీదనే ఎక్కువ ఆశ. తనకున్న ఆస్తిగా లెక్కలే, పొలాలు లెక్కలే, ఒక కలిగి ఉన్న వాటినే, ఒక జంతువులు ఒక్కటే, అతనికి ఉన్న పాడి పంటలు ఒక్కటే 15 కోట్లున్నాయి. అంత ఆస్తిపరుడు యూదు దేశమందు తన వంటి ధనవంతుడే లేడంట. అంత గొప్పవాడండి యోబు. ఆయన కూడా ఆయన పరలోక రాజ్యంలో వెళ్ళాడే. ఇక్కడ ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటే తన హృదయంలో ధనానికి ఎక్కువ చోటిచ్చేవాడు ఎలా ఉన్నాడంటే తాను పరలోక రాజ్యానికి పోలేడు. ఎందుకు పోలేడు అంటే నీ ధనము తీసుకుని దేవునికి సమర్పిస్తున్నావా? ఈరోజు కూడా అందరూ అలాంటి వాళ్ళే. నీ ధనాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? సమర్పించినప్పుడు ఏమొస్తుంది తెలుసా? నాకు స్కూల్ ఫీజు కట్టాలా, నాకు బండి ఏమైంది, నాకు స్కూల్లో నా కారు ఏమైంది, ఆడ ఈఎంఐ కట్టాలా, ఈడ కట్టాలా అని చెప్పేసి జోలు నుంచి బయటికి రావు. దేవుడు అదే కోరుకుంటున్నానండి. నీవు దేని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ అందాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆయన చూస్తున్న దేవుడు. నేను ఏది ఎక్కువ ప్రేమించలేండి, దేవుని కన్నా ఏది ఎక్కువ కాదు. ఆయన ఏమదితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాము కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవా నా ఆస్తి అంతా కూడా నశింపేట్ చేస్తా. అలాగే చూసినట్టయితే ఎవరు పొట్టి జక్కయ్య కూడా అన్నాడు, దేవుడు నా ఇంట్లో ఉంటే నాకేం కావాలయ్యా, నాకు ఈ ఆస్తి అవసరం లేదని చెప్పేసి ఇచ్చేసాడు.
దేవుడు కోరుకునేది అది. నీ హృదయపూర్వకమైన బలి కోరుకుంటాడు ఆయన. నీ హృదయపూర్వకమైన అర్పణ ఆయన కోరుకుంటాడు. నీ మనసులో అనిపించింది అనుకో, దేవాన్ని నీకు ఇది ఇవ్వాలనిపిస్తుందయ్యా అని వెంటనే చేసేలా ఆలోచన చేస్తే ఏమవుతుందంటే ఆశ భంగం అయిపోతుంది. అమృతం ఏమవుతుందంట, అమృతం ఏమవుతుందంట, ఆలస్యం చేసే విషయం అయిపోతుందంట. అదేవిధంగానే మనిషి యొక్క హృదయంలో దేవుడి మీద ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఇచ్చేసారండి. సుధాకర్ కూడా అంతే చేస్తుంటాడు. ఏమైనా వచ్చిందనుకో వెంబడే ఫోన్పే పెట్టేస్తాడు. కొంతమంది ఉన్నారండి సహాయం చేసేవాళ్ళు. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే అందరూ ఆ విధంగా ఉండాలా. ఇక్కడ ధనవంతుడు ఎందుకు పరలోక రాజ్యానికి పోలేకపోతున్నాడంటే తన ధనాన్ని అంతా కూడా, తన ప్రాణాలంతా కూడా ధనం మీద పెట్టుకున్నాడు ఆశ. ఈ ధనం లేకుండా నేను లేను అని చెప్పేసి. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ధనం మీద మనసు పెట్టుకున్నాడే నువ్వు పరలోక రాజ్యానికి నీ ధనమే అడ్డం వస్తుంది. నీకు నిన్ను వల్ల నీ పొరుగు అని ఎలా ప్రేమిస్తున్నావా నువ్వు? చెప్పినా కదా, ఆజ్ఞ ఉంది కదా, నిన్ను వల్ల నీ పొరుగు అని ఎంత ప్రేమిస్తున్నావు? నీ పొరుగువానికి అన్నం లేదు, నువ్వు అన్నం పెడుతున్నావా? నీ పొరుగువానికి బట్టలు లేవు, నువ్వు బట్టలు ఇస్తున్నావా? అదే కదా దేవుని ప్రేమ. నీ ధనాన్ని నీ దగ్గర పెట్టుకుంటే నీకు వస్తుందా ఏమన్నా? వాడు కూడా సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి దేవుని యొక్క తలంపు అలా ఉంటుందండి. ఇదే సందర్భాన్ని లూకా గారు కూడా రాశారు. కొంచెం ఎక్కువగా రాశారండి. లూకా ప్రవక్త చాలా చక్కగా రాశారు. ఒక ఉదాహరణ తీసుకుని వచ్చాడు. ఆ ఉదాహరణ చెప్తాను మీకు. లూకా రాసిన సువార్త ఈ సందర్భము రెండు సువార్తలో రాయబడింది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20 వచ్చిన. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రంతో లేచి బోధ కూడా నిత్యం పొందినట్లు నేనేం చేయాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు చెప్పినాడు. అప్పుడు ఏమైపోయిందంటే తర్వాత ఎక్కడ చదువుతారంటే 29 నుంచి చదవండి. అయితే తాను నీతి మంత్రులు ఏంటో కనబడబోచున్నాడు. 30 వచ్చిన చదవండి. పరలోక రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశించలేరు. చదవండి అమ్మా. అందుకు యేసు ఇట్లనేను, ఒక మనుషుడు యెరూషలేమునకు యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలను దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో అతన్ని విడిచిపోయి. ఇదే సందర్భమే లూకా సువార్త కూడా రాయబడింది. లూకా శిష్యుడు కూడా రాస్తున్నాడు. మత్తయి రాసినాడు, మార్కు రాయలే. లూకా రాసినాడు, యోహాను రాయలే. ఎవరు రాశారండి? మత్తయి రాశాడు, లూకా రాస్తున్నాడు. లూకా రాసి ఏమంటాడంటే దేవుని దగ్గర కూర్చున్న లూకా ఒక తలాంతు కలిగిన వాడంట, ఆలోచన చేయగలిగిన వాడు, దేవుని దగ్గర కూర్చున్నవాడు. ఏమంటాడో తెలుసా? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు పోతున్నాడు. దేవుని యొక్క పట్టణం నుంచి బలహీనమైన ఈ లోకానికి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే దేవుని యొక్క పట్టణం నుంచి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలన్నీ తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క పట్టణం నుంచి వచ్చేటప్పుడు ధనాన్ని తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తున్నప్పుడు ఏమైపోయిందంటే దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగల చేతిలో కొట్టబడ్డాడు. తనకున్న ధనమంతా కూడా దోచుకొని పోయారు. రాజేష్ మీరు రెడీ ఉండండి. జాన్ మీరు రెడీ ఉండండి. అందరు రెడీ ఉండండి. తర్వాత రాజేష్ పిలుచుకొచ్చి వైర్ కనెక్షన్ చేయండి. ఆ విధంగా ఏం చేశాడంటే దొంగల చేతికి చిక్కినప్పుడు అతను ఏం చేశాడంటే వాళ్ళని దొంగలు ఏం చేస్తారమ్మా, వీడు ఇవ్వకున్నాడు. నా ఆశీర్వాదాలు ఇవి, నా డబ్బు, నేను కష్టపడినా, నేను ఇవ్వను అంటారు. కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఊరుకుంటారా? దొంగతనం చేసిన వాళ్ళు వాడిని బాగా కొట్టి వాడిని కొరి ప్రాణంతో విడిచిపెట్టి చచ్చిపోతాడు అంటే విడిచిపెట్టి ఏం చేశారంట, వాడి దగ్గర ఉన్న ధనమంతా కూడా తీసుకున్నాడంట. వాడి దగ్గర ఉన్న ధనానంతా కూడా తీసుకుని, వాడి అంగిని తీసుకొని, వాడుకున్న అవన్నీ కూడా తీసుకుని ఏం చేశారంటే వెళ్ళిపోయాడు దొంగలు. అప్పుడు ఆ మార్గం గుండుగా ఒకరు వస్తున్నారంట. చదవండి. కొరి ప్రాణంతో విడిచిపోయేది. అప్పుడప్పుడు యాజకుడు అతను వెళ్ళుట తటస్థించాడు. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. ఒక యాజకుడు వచ్చినాడు. దేవుడు ఏమి చెప్పినాడు? నిన్ను వల్లనే పొరుగువాడిని ప్రేమించయా అని చెప్పినాడు. అమ్మా యాసిపేసి కదా 10 నిమిషాలమ్మా, 10 నిమిషాలే. తర్వాత మీరు వారం అంతా కూడా అన్నం లేకుండా ఉండొచ్చు. వారం అంతా కూడా అన్నం లేకుండా ఉండొచ్చు. నీకు
దేవుని అన్నం అవసరం లే, శరీరకంగా అన్నం అంటే చాలు. నాకైతే సరిపోదు, ఆదివారం ఒకటి వాక్యం అంటే సరిపోదు. శుక్రవారం ప్రార్థనకి రండమ్మా అంటే ఎంతమంది వచ్చారమ్మా, విధేయత ఎంతమంది చూపిస్తున్నారు. దేవుని యొక్క మాట వినమ్మా అంటే తలకాయల కింద వేసుకుని నిద్రపోతున్నారు కొంతమంది. అలా ఉండద్దండి. దేవుని మందిరానికి మనం హుషారుగా ఉండాలండి. ఇక్కడ రాకుండా ఏంటంటే ఒక యాజకుడు వచ్చాడంట, దేవుని యొక్క వాక్యం చెప్పేవాడు వచ్చాడంట, చూస్తున్నాడంట. అరే విని దొంగలే కొట్టినారు, వీని దగ్గర ఉన్న వస్త్రాలన్నీ కూడా తీసుకున్నారు. ఏం చేశారు? దొంగలు వీని చావగొట్టారు, కొట్టి మన దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని పోయారు. వీనికి సహాయం చేద్దామా? ఏం అవసరం లేదు, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళిపోతున్నా, నేను వీరిని ప్రేమించలేను, వీరికి ఏం ప్రేమించలేను, నన్ను వల్ల నేను ప్రేమించలేను అని చెప్పేసి ఏం చెప్పారు, అలానే వెళ్ళిపోయాడు. తర్వాత చదవండి ఇంకొచ్చి. అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి పక్కగా పోయిన ఒకటే చూస్తున్నాడు. లేవీడు ఒకనే పడిపోయాడు, బా నాకు అవసరం లేదు, వీరితో నాకు అవసరం లేదని చెప్పేసి మసలుగా వెళ్ళిపోయాడు, తన పడి తాను చేసుకున్నాడు. కానీ ఎవరు వచ్చారు తెలుసా? చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చున్నాడు, తనకు ఎన్నో పనులున్నాయి. కానీ అతడు పడి ఉన్న చోటుని చూచి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాడిని దగ్గరకు తీసుకొని పోయాను. రాజేష్ ఇక్కడ అడిగినాడా? రెడీగా తొందర టైం ఎక్కువైంది, స్టార్ట్ చేయాలా? ఏమైపోయిందంటే ఒక పూటకుల వాడి దగ్గరికి ఒక సమరయుడు తీసుకుని పోయాడంట. ఒక దారిలో వెళ్ళాడు, ఆయన కూడా వెళ్ళక పనులు ఉన్నాయి. కానీ ఏం చేశాడు? నా పొరుగు అని నేను ప్రేమించాలా, నా పొరుగు అని నేను రక్షించాలా, నా పొరుగు అని నేను కాపాడుకోవాలా, నా పొరుగు అని నేను రక్షించుకోవాలని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన అతన్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నామండి. మనం కూడా ఏ విధంగా ఉన్నాము, మనము కూడా మన స్నేహితుడిని మనం కలిగిన వారిని మనం రక్షించుకునే మనం వారిగా మనం ఉన్నామా? టీం అందరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? అడి రెడీ లేదు ప్రశాంత్ వెళ్ళు, తొందర పెట్టేసేయాలి. ఏమైపోయిందండి? ఆయన ఏమైపోయాడు? సమరయుడు ఏమైపోయాడంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అతన్ని రక్షించాడండి. కానీ యాజకుడు వినలేదు, అలాగే లేవీయులు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు. స్టార్ట్ చేసి ప్రశాంత్.